అబ్బాయి కూడా ఈటీవీ పుట్టినరోజు రోజే పుట్టాడు. మా పిల్లలు కూడా ఏదైనా ఒక ఛానల్ పుట్టినరోజే పుట్టేవాళ్ళు, కానీ నేను వర్క్ లో ఉండడం వల్ల వాళ్ళు పుట్టలేకపోయారు. మీ అనుబంధం ఎన్నేళ్ళు ఈ 2025 కి? ఫ్రెండ్షిప్ అన్ని కలిపితే 24. అన్ని కలిపితే అంటే ఫ్రెండ్షిప్, లవ్, పెళ్లి అన్ని అమ్మా. వీడికైనా హైట్ వేస్తారా? ఇండియన్ హైట్ 5 రండి, నేను 5'2.5" ఉన్నా. ఓ మై గాడ్, నాకు అప్పటి నుంచి అనుమానంగా ఉండింది నేను ఇండియాలో పుట్టలేదేమో అని. మాట లేదు. సరే ఉంటాను. ఎవరి ఫోన్? మాట్లాడితే ఎవరు ఎవరు అడుగుతున్నావు? నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. నేను ఎప్పుడన్నా అడిగాను ఫోన్ ఎందుకు మాట్లాడుతున్నావు అని? నేను మామూలుగానే అలా అడిగాను. ఫోన్ మాట్లాడటాను కూడా నాకు అర్హత లేకుండా పోయింది. అంత మాట లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. అమ్మాయిలు ఏం చెప్పి పెళ్లి చేశాను, మీరేం చేస్తున్నారు ఈ రోజు? ప్రేమగా ఉంటే గుప్పెట్లో ఉంటారు. ప్రేమగా ఉంటే గుప్పెట్లో. ఉతుకో, ఈ బట్టలు ఉతుకో. వాషింగ్ మిషన్ లేదు కదా. వాషింగ్ మిషన్ లేదు కాబట్టి నిన్ను ఉతకమన్నాను. కూర్చో. కాలు నొప్పేస్తుంది. సారీ నాన్న. ఎత్తుకోమంటుందిగా అమ్మాయి, ఎత్తుకోకుండా వెళ్తావేంటి? అత్తగారు మిమ్మల్ని ఎత్తుకోమంటే ఎవరైతే ఎక్కువ దోమల్ని చంపుతారో వాళ్ళకి ఆస్తిలో పాట ఇస్తాను. పాట దోమనన్నా. వస్తున్నానే. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఎవరికైతే రింగ్ దొరకదో వాళ్ళు పార్ట్నర్ గురించి ఒక నెగటివ్ థింగ్ చెప్పాలి. డైరెక్ట్ గా రింగ్ వచ్చి ఆయన వేల మీద కూర్చుంది. నేను తప్పే చేశాను అనుకుందాం. నా భార్య కరెక్ట్ అని ఎందుకు నువ్వు? కరెక్టే మావిడి కరెక్టే. ఓ మై గాడ్. చెప్పు ఇంద్రనీల్. నేను కొన్ని మారమని చెప్తుంటాను, మారదు. ఏ విషయంలో? నా డ్రీమ్స్ అన్ని ఒకలాగా ఉండేది. ఒక చిన్నప్పటి నుంచి వయ్యారంగా. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వయ్యారంగా చీచి వద్దులేనన్న. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. వెనక నుంచి ఇప్పుడు ఇంద్రనీల్ పిలిచాడు అనుకుందాం, మీరు ఎలా తిరగాలి? ఏవండి ఏవండి అలా కాదు. వయ్యారంగా ఏవండి. ఓ మై గాడ్ నో. వద్దండి, ఒరిజినల్ గానే బెటర్ గా ఉంది.